హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ అండి. ఈజీ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో. ఈరోజు కూడా కేక్ను ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓవెన్తో పని లేదు, తర్వాత విస్కర్తో పని లేదు, ఏం అవసరం లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా మిక్సీ జార్లో వేసి మనం ఈరోజు కేక్ మిక్స్ తయారు చేసుకోబోతున్నాము. ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను ఈ రెసిపీ చేసేదాన్ని. ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వాలన్నా అప్పుడైతే మాకు ఇన్ని బేకరీ ఐటమ్స్ కానీ బేకరీకి వెళ్ళి కేకులు తెచ్చుకోవడం అనేది ఎక్కువ ఉండకపోయేది. ఇట్లనే ఇంట్లో ప్రిపేర్ చేసి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఈ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ కేక్ మీరు ఇంట్లో చేసుకోగలుగుతారు. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అండి. 1 గ్లాస్ మైదా తీసుకున్నాను. ఓకే, 1 కప్కి 3 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఇంకా మిగతా అన్ని మనం యాడ్ చేస్తూ చెప్తాను నేను మీకు. ఈ లోపు ఓవెన్తో కూడా పని లేదండి. ఈ గిన్నెను ప్రీహీట్ చేద్దాం. ఈ గిన్నెలో నేను ఇలా ఒకటి స్టాండ్ వేసాను. ఈ స్టాండ్ వేసుకొని మూత పెట్టేసి చక్కగా ఒక్క 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ ప్రీహీట్ అయితే అయిపోతుంది. లేదా మనకి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు మనము ఇది ప్రీహీట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మిగతా అన్ని చేసేలోపు ఇది ప్రీహీట్ అవుతుంది. ఓవెన్ లో కూడా అంతే అండి, ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఓవెన్ గురించి ఇప్పుడు ఏం చెప్పట్లేదు, మనం ఈ గిన్నెలోనే ఈజీగా చేసుకుందాం. ముందుగా పిండి జల్లించుకుందామండి. ఇది జల్లించేటప్పుడు 1 గ్లాస్ పిండికి 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే 1 టీ స్పూన్ సోడా వేసుకోండి. మామూలు నార్మల్ సోడా ఉంటుంది కదా, తినే సోడా, ఆ సోడా వేయండి. ఒక 1/2 టీ స్పూన్ సోడా వేస్తున్నాను. 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సోడా అండి. తినే సోడా అండి, బజ్జీలలో వాటిలలో వేస్తాం కదా, ఆ సోడా అండి. ఇది ఇలా జల్లించేసుకుందామండి. ఇలా జల్లించడం వల్ల పిండి చక్కగా కలుస్తుంది, అందుకని ఇలా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం మైదా తీసుకున్నామో ఆ గ్లాస్ నిండుగా ఎగ్స్ తీసుకోవాలండి. ఇంక ఇది పర్ఫెక్ట్ కొలత అండి. 2 వేసినామా 3 వేసినామా ఇవన్నీ లేకుండా మనం ఏ కప్తో మైదా తీసుకుంటే ఆ కప్తో ఎగ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎగ్స్ ఎక్కువ ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇంకొక చిన్న చిట్కా అండి. ముప్పావు గ్లాస్ వరకు ఎగ్స్ తీసుకోవాలి. అదేవిధంగా 1/4 గ్లాస్ మిల్క్ తీసుకోవాలండి. వేడి చేసి చల్లార్చిన చిక్కటి పాలండి. ఇవి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో ముందుగా షుగర్ వేసేసుకోవాలి. ఈ ఎగ్ మిల్క్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా అంతా మిక్స్ అయిపోతుంది. షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక 1/4 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక 1/4 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మరి ఎక్కువ ఎసెన్స్ ఉంటే కూడా బాగుండదు, ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. ఇవి వేసిన తర్వాత ఈ పిండి కూడా ఇందులో వేసేసుకుందామండి. నేను ఈ కేక్ నేర్చుకున్న స్టార్టింగ్ లో
పప్పు గుత్తి వేసి రుద్దేదండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు. అప్పుడు ఇన్ని పరికరాలు అందుబాటులో ఉండేటివి కావండి. చాలా రుద్ది 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 చేసేదాన్ని. ఈ బౌల్లోకి తీసుకుందామండి. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఈ డైరెక్షన్ లో కలపడం, ఆ డైరెక్షన్, ఇవన్నీ ఇబ్బంది. ఇదైతే ఎవరైనా కేక్ ప్రిపేర్ చేయొచ్చండి ఈజీగా. ఒకవేళ మీకు పిండి కొలతలో ఏమన్నా తేడా వచ్చి మరి పిండి పల్చగా అయితే కొంచెం మైదా కలుపుకోండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మిగతా అన్ని ఏం కలపాల్సిన అవసరం లేదండి, కొంచెం మైదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు టూటీ ఫ్రూటీ వేసుకుందాం, అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్ వేసుకుందాం అండి. ఇది బేకింగ్ ట్రే, దీనికి కొంచెం ఆయిల్ పెడదాం. ట్రేకి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టేసి కొంచెము మైదా చల్లేసుకుందాం. ఇలా చేయడం వల్ల అతుక్కోకుండా ఉంటుందండి. ట్రేకి కేక్ అతుక్కోదు. మాకు అప్పుడు ఈ ట్రేస్ దొరికేవి కావు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకొని బేక్ చేసుకునే వాళ్ళం. ఇంకా చిన్న చిన్న హోల్స్ ఉండే ట్రేస్ వచ్చేది. ఓకే అండి, ఈ బటర్ పేపర్ వేస్తున్నా, ఉంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదండి. కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఖాళీ ఉండాలి, మరి పై వరకు వేయద్దండి. దీనిపైన మరికొన్ని టూటీ ఫ్రూటీ వేసుకుందాం. ఇలా ఆగింది అంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అండి. పల్చగా ఉంటే ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి మనం వేయగానే. అలా కాకుండా పైన ఆగినాయి అంటే పర్ఫెక్ట్ ఉంది అన్నట్టు. పిండి కలపడంలోనే ఉంటది. కొన్ని డ్రై ఫ్రూట్ వేస్తున్నాండి, మరి ఎక్కువ కాదు, కొన్ని వేసాను. ఇది ప్రీ హీట్ అయింది, చాలా వేడైపోయిందండి. ఈ ట్రే ఇందులో పెట్టేద్దాం. పెట్టేసి మూత పెట్టి కరెక్ట్ 30 minutes టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రీ హీట్ చేసినాం కాబట్టి ఫ్లేమ్ కొంచెం తగ్గిస్తున్నా. ఒక 20 minutes తర్వాత మనం చెక్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నాకు ఈ మూత డౌట్ వస్తుంది, మూతకు కేక్ అంటుతుందేమో అని. బేసిన్ పెట్టేసుకుందాం మనం. బేసిన్ పెట్టేస్తున్నా అండి, ఇంకా టెన్షన్ లేదు మనకు కేక్ పొంగినా కూడా ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుందండి. ఒకసారి చెక్ చేద్దామండి. కరెక్ట్ 20 minutes అవుతుంది. 20 minutes వరకు మాత్రం మూత తీయొద్దు అస్సలే. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనది ఓవెన్ కాదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి మాడిపోకుండా. ఎందుకంటే ఫ్లేమ్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క స్టవ్ ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చినప్పుడు మాడిపోవడం అట్లా జరుగుతుంది. కాబట్టి ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడు కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 20 minutes కి ఎంత బాగా రెడీ అయిందండి, అసలు నేనైతే నమ్మలేకపోతున్నా. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. నేనే వండర్ అవుతున్నా. 20 నిమిషాలకే అండి. మాకు ఈ బర్నర్ కొంచెం పెద్దగా ఉంటది, ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల అయ్యి ఉంటది. అసలు ఏ ఓవెన్ కావాలండి దీనికి చెప్పండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా తీసి బయట పెట్టుకోవాలి. ఇది ఒక 10 to 15 minutes వదిలేయాలండి, అప్పుడే చల్లారుతుంది. తొందరపడి మనము దీన్ని తీసామనుకోండి మొత్తం ట్రే కత్తుకపోయి అస్సలు బారాదు.
కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ చల్లారడానికి వదిలేస్తున్నా అండి. ఫ్యాన్ కింద పెట్టినా పర్లేదు, ఇలా నార్మల్ గా వదిలేసినా పర్లేదండి. ఒక 10 నిమిషాలు వదిలేసానండి. ఇగో చల్లారిపోయింది, త్వరగా చల్లారుతుంది. వేడి లేకుండా అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సైడ్స్ ఇలా కొంచెం ఇలా లూజ్ చేసేయాలి నైఫ్ తోటి. కింద బటర్ పేపర్ ఉంటది కాబట్టి టెన్షన్ ఏం లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. సైడ్స్ మాత్రం ఇట్లా కొంచెం లూజ్ చేసేసి పేపర్ తీసేద్దామా. పర్ఫెక్ట్ కేక్ చూడండి ఎంత బాగుందో, ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి. ఇది నా కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్పెషల్ కేక్. ఇప్పుడు కేక్ కట్ చేసుకుందామండి. వెనీలా స్పాంజ్ కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా సూపర్గా ఉందండి. స్పాంజ్ మెత్తగా సూపర్గా ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.